హత్యల కిరాతకుడు ఎక్కడ? తండ్రితో మాట్లాడిందే లాస్ట్ కాల్, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. సో తెలంగాణలో చాలా కూడా ఎంత హాట్ టాపిక్ అంటే ఇది, ఇంత దుర్మార్గుడు అంటే వీడు నరరూప రాక్షసుడు, నరహంతకుడు, రక్త పిపాసి వీడు. కన్న పిల్లల్ని, భార్యని, ఆ ఫోక్సో బాధితురాలైన మైనర్ బాలికని, వాళ్ళ తల్లిని, నానమ్మని అతి కిరాతకంగా పొడిచి చంపాడు. పక్కా ప్లాన్ ప్రకారం చంపిన వీడు. పక్కా ప్లాన్ వేసుకొని ఆ జైలుకు వెళ్ళిన తర్వాత కక్ష పెంచుకొని చంపాడు. సో ఇప్పటివరకు కూడా 6-7 బృందాలు కలిసి తిరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఈయన కోసం వెతుకుతున్నారట, ఈ దొంగ నరరూప రాక్షసుడు పట్టుకోవడానికి. సో ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఎన్కౌంటర్ అయ్యిండు, ఈ రంగారెడ్డి మల్కాపురం గ్రామంలోని ఒక వెంచర్లో ఎదురుకాల్పుల్లో ఎన్కౌంటర్ అయ్యిండు, చనిపోయిండు, త్వరలో పోలీసులు వెల్లడిస్తారని చెప్పి రకరకాల వార్తలు అయితే ఈరోజు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇంతవరకు పోలీసు వాళ్ళు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దానికి తోడింది రైల్వే ట్రాక్ మీద శవం దొరికింది, ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా పారిపోయిండా, ఎక్కడ ఏందనేది ఆచూకు తెలియదు ఇంతవరకు కూడా. శనివారం ఉదయం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రాజ్ కుమార్ కారులో పెట్రోల్ ఖతం, రైలు పట్టాలపై కొద్దిసేపు నిలబడ్డ నిందితుడు చచ్చేందుకు ధైర్యం చాలక ఆత్మహత్యకు వెనకడుగు. వీడు అంటే ఇంకెవరు చంపాలని ఉందో, వీనికి ఇంకెవరు చంపాలని ఉందో, ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేయాలని ఉందో, ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తాడు. ఇలాంటి వానికి బతికే అర్హత లేదు. వీరు దొరికితే మాత్రం వీరిని పట్టుకొని జైల్లో వేయడం, కోర్టుకు తీసుకుపోవడం ఎంత వేస్ట్ చర్య. వీరు దొరికితే వీరు ఎన్కౌంటర్ చేయడమే కరెక్టు. ప్రజల నుంచి అంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. రోడ్డు మార్గంలో బెంగళూరు లేదా శ్రీశైలం వెళ్ళినట్లు అనుమానాలు. శ్రీశైలం బెంగళూరు హైవేలోని లాడ్జీలు, హోటల్స్, డాబాలను జల్లెడపడుతున్న స్పెషల్ టీమ్స్. సో ఈయన దోస్తులు ఉంటారు కదా, ఈయన దోస్తులను అడిగిరట, సరే వాడు ఏం చేస్తారా బాబు, అని అలవాట్లు ఏంది, వాని కథ ఏంది, కార్ఖాన ఏంది, ఇలాంటి వాడు ఏంది అని చెప్తే వాళ్ళు చెప్పిరాడు, వాడు సైకో, వాడు అమ్మాయిల పిచ్చింది వానికి, ఎవరిని చూస్తే వాళ్ళని ఇక అంటారు కదా ఆ పశుపతి లెక్క, వీడు పశుపతి, ఎవరి మీద కన్నేస్తే వాళ్ళ వెంబడేవాడు, వేధించుడు వీని పని అట. ఇక తాగుడు, తదనాలు చేసుడు, తిరుగుడు, ఇదే వీని పని. సో ఇక వాళ్ళు చెప్పినాడు, ఇంతకుముందు శ్రీశైలం ఎప్పుడైనా పోతే శ్రీశైలం పోతాడు, శ్రీశైలం పోయి ఎక్కువగా టైం గడుపుతాడు, అక్కడ ఏమైనా ఉంటే ఎంజాయ్ చేస్తాడని చెప్పిరట. సో ఆ బెంగళూరు మార్గంలో కానీ శ్రీశైలం మార్గంలో ఎక్కువగా వెతుకుతూ ఉన్నారట, ఎక్కడ ఉండు ఏందని చెప్పి. ఆ బెట్టింగ్ల కోసం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్టు గుర్తింపు. హత్యలకు 2 రోజుల రెక్కి నిర్వహించినట్లు వెల్లడి. చూడండి, ఇక్కడ హత్యలు చేసే ముందు 2 రోజులు రెక్కి నిర్వహించాడు. ఎట్లా అంటే, సో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, ఎవరు బయటకు వస్తారు, ఎవరు బయటికి రారు, ఎంతమంది ఉన్నారు, ఏం లేరు, ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ విధంగా ఎట్లా అని చెప్పి ప్రతిదీ కూడా ఒక 2 డేస్ ముందే పక్కా ప్లాన్ వేసుకుని రెక్కేసి. సో దాంతోపాటు ఆ కత్తితో పడడానికి కత్తి కొనుక్కొచ్చుకున్నాడు, ఒక కారు రెంట్కి తెచ్చుకొని పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపేసి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడు పార్వతి రాజ్ కుమార్ కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. శ్రీశైలం, బెంగళూరు సహా చెన్నైలో 15 స్పెషల్ టీమ్స్తో గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రాజ్ కుమార్ వాడిన ఫోన్ నెంబర్, సిమ్ కార్డులు, సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి హత్యలు చేసిన అనంతరం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని చివరిసారి నిందితుడి కదలికల్ని గుర్తించారు. CDR ఇతర సాంకేతికత ఆధారంగా రాజ్ కుమార్ మొత్తం 4 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్లు గుర్తించారు. వీటిని గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కోసం వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి వరుస హత్యల అనంతరం 11:50 నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఒక్కటి కూడా వాడటం లేదని గుర్తించారు. సో ఇక్కడ ఫోన్లు వాడతలేడు, సిమ్ కార్డులు వాడతలేడు, ఏది లేదు. మరి ఇక్కడ ఈయన రైల్వే స్టేషన్లో కనపడని చెప్పి సీసీ రికార్డు దొరికిందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సో దాన్ని రికార్డ్ చేసుకోరు, అక్కడే వాళ్ళకి దొరికింది. రైల్వే ట్రాక్ మీద నిలబడ్డాడు, ట్రైన్ దగ్గర రాగానే చనిపోయే ధైర్యం లేక పక్క తప్పుకున్నాడు. సో మరి రైల్వే స్టేషన్లో రైలుకి ఏమైనా వారిపోయిందా, లేదా రోడ్డు మీదకి వచ్చి హైవేలో వెంబడి ఏమైనా లారీలకి వారిపోయిందా, ఇక దాక్కున్నాడా, చనిపోయిందా, బతుకుండా అన్నది ఇంకా తెలియాల్సిన విషయం అయితే ఉన్నది. సో ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్కరికి గుండె తరుక్కపోతూ ఉంది. చిన్న చిన్న పిల్లల్ని, భార్యని అన్యపుణ్యం తెలియని చంపాడు ఈ దుర్మార్గుడు.